రేస్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, వాళ్ళల్లో ఒకరికి పెళ్ళి అవుతుంది. సో దే వాంట్ టు గో ఆన్ బ్యాచిలర్స్ పార్టీ. సో బ్యాచిలర్స్ పార్టీ అంటేనే మన తెలుగు సినిమా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ బ్యాచిలర్స్ పార్టీ కోసం ఎక్కడికి వెళ్దామని డిసైడ్ చేస్తే, అంటే బ్యాంకాక్ వెళ్ళింది కూడా మేము ఒక రీజన్ ఉంది మాకు. ఏంటంటే లాస్ ఏంజలస్ వెళ్ళొచ్చు, స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు ఈ మధ్య యూత్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల లేకపోతే సో అండ్ సో ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల బ్యాంకాక్ సెలెక్ట్ చేసుకున్నారు. సో మా సినిమాలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ బ్యాంకాక్ ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏమైంది, ఈ ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటి అన్నది దే విల్ టెల్ దెమ్సెల్వ్స్. స్టార్టింగ్ విత్ విక్కీ. అదే నీది సీరియస్ క్యారెక్టర్ అయినా నువ్వు దాన్ని. నా క్యారెక్టర్ పేరు అభిరామ్ అండి సినిమాలో. దిస్ గై ఇస్ ఫన్ లవింగ్ గై. అంటే అన్నీ చేస్తాడు, ఫన్ ఉంటుంది, పార్టీ, హ్యాపీ, ఎవ్రీథింగ్. హీస్ అట్ ద సేమ్ టైమ్ హీస్ గాట్ కంట్రోల్ ఇన్ వాట్ హీస్ డూయింగ్. హీ నోస్ వాట్ ఈస్ హీ డూయింగ్. ఒక రెస్పాన్సిబుల్ గై. ఎవరైనా తప్పు చేస్తుంటే హీ డజంట్ లైక్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ హీ లైక్స్ టు హెల్ప్ పీపుల్. సో హీస్ రెస్పాన్సిబుల్. సో మై క్యారెక్టర్ వాజ్ వెరీ వెల్ డిజైన్ బై అగైన్ ద డైరెక్టర్ అండ్ శంకర్ గారు. బాగా డిజైన్ చేశారు. సో ఇట్ వాజ్ ఎ ఫన్. ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ ఎ లాట్. ఎస్పెషలీ మనసారో నాకు టిపికల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారండి. సో దానికి దీనికి చాలా కాంట్రాస్ట్ ఉంది. సో ఐ ఎంజాయ్డ్ షోయింగ్ దట్ కాంట్రాస్ట్. సో ఆ సినిమాలో జనాలను ఒకలాగే చూశారు, ఇంకా వేరే ఒక ఫన్గా సో ఇవన్నీ ఎక్కువ చూడలేకపోయారు. సో దీంట్లో దే ఆర్ లాట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఇన్ మై క్యారెక్టర్. ఒక బాధ అయినా, ఒక సంతోషమైన, ఒక దుఃఖమైన, ఒక ఆనందం, ప్రేమ, సో అన్నీ ఉన్నాయి. ప్రేమ అబ్బాయిలతో ఉంటుంది, అమ్మాయిని కూడా లైక్ చేస్తాడు. హీరోయిన్ ఉంది కదరా. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ రోల్ దట్ ఐ గాట్ ఇట్. ఈ క్యారెక్టరు ప్రతి బ్యాచ్లో ఇలాంటి వాడు క్యారెక్టర్ ఉంటాడు. జేబులో డబ్బులు ఉన్నా తీడు అలా అని ఒక టైపు. నాదేంటంటే వీడికి డబ్బు పిచ్చండి, వీడికి డబ్బులు కావాలంతే, వీడు బతికేదే డబ్బు కోసం. వెరైటీ మనిషి. ఆడికి వీళ్ళిద్దరు చెప్పేప్పుడు నచ్చవు. ఏంటి మీరు ఎప్పుడు రిచ్గా బిహేవ్ చేయండి అంటాడు ఆ టైపులో. కానీ డబ్బులు కావాలి. వేరే ఇంకో సైడ్ లేదు వాడికి, డబ్బులే కావాలి. సినిమాలో ఏం జరిగినా అయిపోయి ఇంకా ది ఎండ్ అంటే కూడా డబ్బులు అంటాడు. ఆ టైప్ క్యారెక్టర్ వెరీ ఫన్నీ. బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు ఈ సినిమాలో 2 సాంగ్స్ ఉన్నాయి. ముగ్గురం కలిసి చేసాం ఆ 2 సాంగ్స్. వెరీ హ్యాపీ, బాగా వచ్చింది ఆ సాంగ్స్. ఈ సినిమాలో నేను ఆడుకునే కుర్రాన్నండి, అంటే ప్లే బాయ్. యుక్త వయసులో యూత్లో ప్రతి ఒక్కరికి మనసులో ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఆ అమ్మాయి అట్లా పోతుంటే ఆ అమ్మాయి కూడా మనతో పాటు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇది గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, గర్ల్ ఫ్రెండ్స్. మనం ఒకరితో సరిపెట్టుకునే క్యారెక్టర్ కాదు. జీవితం అంటే అమ్మాయిలు తప్పించి మనకి వేరే ప్రపంచం లేదు. నిజ జీవితంలో అండి అసలు కంప్లీట్ కాంట్రాస్ట్. సో ఆ డిఫరెంట్ షేడ్ ట్రై చేశానండి, రియల్ లైఫ్కి తేడాగా. సో ఓవరాల్ సినిమా మొత్తంలో బ్యాంకాక్కి వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు పిచ్చుడు అంటే ఖచ్చితంగా ఇంకా ఫస్ట్ మైండ్లో వచ్చేది బ్యాంకాకే. అదే అందుకే అన్న ఇందాక కాన్సెప్ట్ బ్యాంకాక్ ఎందుకు వెళ్ళామంటే కిక్స్ ప్లస్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ వాడే యాంగిల్లో ఇతని కోసం. ఎందుకంటే బ్యాచిలర్స్ పార్టీ ఇతుంది కదా, సో ఇతనికి డబ్బులు మిగులుతాయి, మనకేంటంటే అక్కడికి వెళ్ళినాక ఫుల్ ఎంజాయ్మెంట్ బేసిక్గా అమ్మాయిలతో చిక్స్. సో ఓవరాల్గా అలా రన్ అయ్యే క్యారెక్టర్ అంటే ప్లే బాయ్ క్యారెక్టర్. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సినిమాలో, నేను ముందు రివీల్ చేయకూడదు, బట్ 2 అమ్మాయిలు ఉన్నారు సినిమాలో. ఇద్దరిది అందరూ చెప్తున్నారు డిఫరెంట్ రోల్స్ అని. బట్ నిజంగానే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటే దిశాది, నిఖితాది కూడా, ఇద్దరిది. దిశాది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అది ముందు చెప్పే క్యారెక్టర్ కాదు. సినిమాలో సస్పెన్స్, ఆ ఎక్సైట్మెంట్ అన్నీ ఉంటుంది ఆ క్యారెక్టర్. But one thing which I want to tell you is like this is one girl who's playing Aarti in the movie. She's high on life. That's what like one liner of the girl which you explained me. She's high on life. She knows how to enjoy her life, and she's an independent girl. Yeah, she's an independent girl which she knows how to enjoy life. That's what she's living on for. In real life, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇలాగా, నాట్ ఉమెన్, మెన్.
who are like this, our race boys? Yeah, one of my friend is exactly like Bharat. అంటే the look or the behavior or Behavior, the character which he plays in the film. Not in the depth what you're playing in the film, but yeah, kind of. Then Vikram, yeah, he's friend of mine. He's kind of same what he's playing the character. So I have another so friend. off screen also he's a hero only? No, off screen he's a Same character. same character. You're talking about Vikram or you're talking about somebody else? I'm talking about both of, Vikram. I'm talking Okay. about Vikram. He's my friend also, like in my real life, and he's same kind of person what he's playing in the movie. Like he, tells you, don't do this, this, that, blah blah. Romantic, huh? I don't know whether Vikram you're romantic or not. Where he's playing romantic roles in movie. Yes, he is a romantic guy. I am romantic in the movie. He's not romantic. Song, yeah. Song is Such a- my point of view. Yeah, but whatever, he was romantic, no? He is not romantic at all in the movie. point of view, he is romantic, yeah. Oh come on. Okay. 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 Well, we'll Next, talk later. Karthik. Vicky, you take the lead. Tell about working with Nikita. You worked with Nikita in this film. Some scenes. నిఖిత గురించి యాక్చువల్లీ కార్తిక్ మాట్లాడితే బెటర్, ఎందుకంటే నాకు ఐ డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ కాంబినేషన్స్ విత్ హర్. ఐ థింక్ ప్రాబ్లీ ఐ హ్యాడ్ అబౌట్ అబౌట్ 2 కాంబినేషన్ సీన్స్ విత్ హర్. తనది నేను ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమా చూసానండి. తను ఆ సినిమాలో షీస్ గివెన్ అ డీసెంట్ పర్ఫార్మెన్స్, బట్ ఈ సినిమాలో దానికంటే కూడా షీస్ గివెన్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్. ఐ డోంట్ నో ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ రమేష్ మరి ఏంటి అని తెలియదు. షీస్ గివెన్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బాగా చేసింది అమ్మాయి. ఐ మీన్ తనకి బాగా నచ్చింది. ఆఫ్టర్ కొన్ని తన సీన్స్ చూసుకున్నాక తనే చెప్పింది నేను చాలా బాగున్నాను ఈ సినిమాలో, చాలా బాగా చేశాను, సో థ్యాంక్స్ టు యూ గైస్ అని కూడా చెప్పింది. సో ఐ థింక్ షీస్ గివెన్ ఎ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. అండ్ అదే అడిగా దిశ Nikita. సో ఐ థింక్ నిఖిత గురించి కార్తిక్ మాట్లాడితే బెటర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ టూ మనీ ఆఫ్ కాంబినేషన్. కార్తిక్ కి పేరింగ్ నిఖిత. షీఈ్ వెరీ నైస్ గర్ల్ అండి. ఇద్దరం బాగా కష్టపడ్డాం. అంటే నాకు ఫస్ట్ టైం పేరింగ్ గర్ల్ నాకు కొంచెం టెన్షన్ పడ్డా, ఏంటో అమ్మాయి ఎలా అనుకుంటుందో, అమ్మాయి ఒక సినిమా చేసి నీ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ కదా తనకు ఒక సినిమా. సో వెరీ ఎనర్జెటిక్, బాగా కలిసి చేసాం. అమ్మాయి గురించి ఒకటి చెప్పాలండి, అమ్మాయి తిట్టుకుంటుందేమో. మా స్టిల్ ఫోటోగ్రాఫర్ దగ్గర ఏదన్నా ఫోటో మిస్ అవ్వచ్చు, కానీ ఆ అమ్మాయి ఫోన్లో ఏ కంటిన్యూటీ స్టిల్ మిస్ అవ్వదు. ఒక్కొక్క సీన్లో 20-30 ఫోటోలు టపా కొట్టేది. ఆయన వచ్చి నేను ఇందాక సీన్లో ఎత్తుక్కోలేదు, ఒకసారి నీ ఫోన్ చూపి అమ్మా అనేవాళ్ళు. చూసి ఓకే ఆ అమ్మాయి దగ్గర ప్రొడక్షన్ యూనిట్ నెంబర్ 2 అన్ని స్టిల్స్ ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కలిసి చేస్తే ఆ ఫ్లిక్కర్ బుక్ వచ్చేది కిట్ క్యాట్ లో. సినిమా వస్తుంది, మొత్తం సినిమా ఉందండి ఆ అమ్మాయి దగ్గర. వెరీ నైస్ గర్ల్, షీఈ్ వెరీ నైస్ గర్ల్. ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హర్. ఓకే, ఇప్పుడు టెక్నీషియన్స్ మా సినిమాలో ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా వర్కింగ్ విత్ సమ్ ఇంపార్టెంట్ టెక్నీషియన్స్ అండి సినిమాలో. నా కెమెరామ్యాన్, నా ఐస్, ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్ అన్ని రవి గారు వచ్చి కథ అంతా ఓకే అయిన తర్వాత రమేష్ కెమెరామ్యాన్గా ఎవరు పెట్టుకుందాం అనుకుంటున్నారు, నువ్వు కూడా ఉన్నావు కదా వికి అంటే ర్యాండమ్గా కొన్ని పేర్లు అనుకున్నాము. అయిన తర్వాత విక్రమ్ సజెస్ట్ చేశాడు, రమేష్ మోహన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, నాకు మనసారా నేను చూసాను తన పని, సో మోహన్ చేస్తే చాలా బాగుంటుంది ఈ సినిమా అని చెప్పి. సో మోహన్ పిలిచాము అండ్ రియలీ ఇట్ వాజ్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ మోహన్. మీరు మేకింగ్ కూడా చూసుంటారు కదా, మోహన్ వాజ్ లైక్ ఫుల్ టైమ్ ఫన్ ఆన్ ద లొకేషన్ కంప్లీట్లీ. చాలా అసలు లొకేషన్లో కెమెరామ్యాన్ ఉన్నట్టు అసలు సౌండే ఉండదండి మనిషి. వెరీ ప్లెజెంట్ వర్కింగ్ విత్ మోహన్. వాట్ దిశ? వెరీ ప్లెజెంట్. And he has cute dimples on his face here. Nice chubby, nice fat nice boy. Chubby, and when he smiles, he has got dimples on his face. You say how did he show you in the movie? Very beautifully, seriously. The portion which you saw. Whatever I've seen in the trailers and everything, I'm getting a positive response. That's a very good thing. I'll really, want to thank him personally. I did actually. And second thing, most important technician అంటే కోడైరెక్టర్, నా కోడైరెక్టర్ వెంకట్ గారు. ఆయన కూడా నేను డెబ్యూ డైరెక్టర్, సో నాకు సపోర్ట్ చేయాలి అని బాగా ఇంట్రెస్ట్గా ఉండి, నాకు ఒక్కడికి కదా పాప ఆయన చేసిన డిపార్ట్మెంట్ అన్నీ చేసాడండి ఆయన. రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ టు హీ వాజ్ దేర్ విత్ ద నాగ్రా, హీ వాజ్ దేర్ విత్ ద స్క్రిప్ట్, డైలాగ్స్, ఎవ్రీథింగ్. సో హీ వాజ్ అ గ్రేట్ అసెట్ ఫర్ మీ. కో-డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి. మిమ్మల్ని టార్చర్ కదా 4:30 పొద్దున్న లేవి. ఒక ఫ్యూ సీన్స్ చేసేటప్పుడు
ఎక్కడో బయట అవుట్డోర్ చేస్తున్నాము, తేనె తీగ అది ఎవరో పగిలిందండి, ఆయన తలకు కుట్టింది, సివియర్ పెయిన్. అయినా ఆ రోజు రాత్రి వరకు చేసాం షూటింగ్ ఆయన భరిస్తూ. వెరీ ఎనర్జెటిక్ గా అండి సీరియస్గా. ఈ రేస్ అనే సినిమా ఆడియో లాంచ్ మన November 4th అయిందండి. మీరు ముందు అర్జెంటుగా సాంగ్స్ వింటే సినిమా ఆటోమేటిక్గా మీరు చూసేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, సాంగ్స్ ఇంత బాగున్నాయి, సినిమా చూస్తే ఇంకా బాగుంటాయేమో సాంగ్స్ సినిమాలో చూస్తే. అంటే జనరల్గా కొన్నిసార్లు సాంగ్స్ ఆడియోలో ఎక్కవండి, సినిమా చూసినాక ఎక్కుతాయి. బట్ ఇదేంటంటే ఆడియోలోనే జనానికి చాలామందికి ఎక్కేస్తున్నాయి సాంగ్స్. సో సినిమా చూసినాక ఇంకా బాగుంటాయి అని వాళ్ళకు అదో ఫీల్ కలుగుతుంది చాలామందికి. ప్లస్ సినిమా కూడా వీ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ సంథింగ్ విచ్ హెస్ నెవర్ కమ్ అప్ ఇన్ ద ఇండస్ట్రీ టిల్ నౌ, దట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్. ఒక బ్యాచులర్స్ పార్టీ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం. సో దాన్ని ఎలా తీర్చిదిద్దాలి అనేది డైరెక్టర్ రైటర్ చూసుకున్నారు. సో ఇట్స్ కమ్ అప్ వెరీ నైస్లీ వేర్ ఆల్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ audience can watch the film in peace. And I would like to ask you for a request, please don't watch it in piracy. దానంతా దరిద్రం చండాలం ఇంకేం లేదండి. మేము ఇంత కష్టపడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని సినిమాలు చేస్తున్నాం, మీరు ఒక 100-150 రూపాయలు ఖర్చు పెట్టుకుని మల్టీప్లెక్స్లో చూడండి, లేదంటే 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని సింగిల్ స్క్రీన్లో చూడండి. అది ఒక బ్యూటిఫుల్ ఫీల్ తీసుకొస్తుంది, మీకు సినిమా కూడా నచ్చుతుంది. మీరు పైరసీలో చూస్తే ఒక నచ్చే సినిమా కూడా నచ్చదండి, మీకు ఏంటిది అనే టైప్లో అనిపిస్తుంది తప్ప మేము కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది మీరు పైరసీలో చూస్తే. సో ఎనీవేస్ ఐ విష్ ఆల్ ద వ్యూయర్స్ ఆఫ్ ఇండియా గ్లిడ్స్ ఎ వెరీ వెరీ హ్యాపీ దీపావళి. బాగా తినండి, బాగా ఎంజాయ్ చేయండి, బాగా పండుగ చేసుకోండి. అలానే మా ఈ సినిమా నవంబర్లో రిలీజ్ అవుతుంది, అది మట్టుకు మర్చిపోకుండా చూడండి. థ్యాంక్ యూ. రేస్ సినిమా ద్వారా మేమందరం మేము ముందుకు వస్తున్నాం. ఈ నెల రిలీజ్ అయ్యింది సినిమా. సినిమా చూడండి, మా నాన్నగారిని ఆశీర్వదించినట్టు నన్ను బ్లెస్ చేయండి. దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకోండి, మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్లీజ్ ఇంటర్నెట్లో మట్టి చిచ్చుబుడ్డి వెలిగకండి, హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. అండ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్, థ్యాంక్ యూ. హాయ్ అండి, నా ఫస్ట్ ఫిల్మ్ సో మీ ముందుకి ఇంట్రడ్యూస్ అవుతున్నాను. సో డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ బ్లెస్ మీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక విక్కీ చెప్పినట్టు, కార్తీక్ చెప్పినట్టు, ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదండి, ఒక చిన్న లాజిక్ మాత్రం ఉంది. ఇటువంటి ఫిల్మ్ ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో రాలేదు. అండ్ స్పెసిఫికల్లీ ఎందుకంటే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒకరికి అమ్మాయిలంటే ఇష్టం, ఒకరికి డబ్బు అంటే ఇష్టం, ఇంకొకరు స్టేబుల్గా ఉండే క్యారెక్టర్. సో ఖచ్చితంగా ఏదో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి మీరు యూ విల్ ట్రావెల్ విత్ ద ఫిల్మ్. అండ్ దీనికంటే బిగ్గర్ పాయింట్ ఏంటంటే మేల్ బాండింగ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మేల్ బాండింగ్ అంటే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, వాళ్ళ లైఫ్లో జరిగేవి, వాళ్ళ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, ముగ్గురు కలిసి ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది ఈ ఫిల్మ్లో చూస్తారు. మీరు ఖచ్చితంగా ఫ్రెండ్స్తో వెళ్ళండి, మీ బ్యాచ్ తోటి, మీ గ్యాంగ్తో వెళ్ళండి, చూసి ఖచ్చితంగా రే మనం కూడా ఇలా చేసేవాళ్ళం కదరా, మనం ఉంటే ఇలా చేసేవాళ్ళం రా అని మీరు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి అది గుర్తు తెచ్చుకొని మీ మెమరీస్ కూడా యూ విల్ ఫీల్ వెరీ నాస్టాలజిక్ సీయింగ్ ద ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ద ఫస్ట్ టైమ్ ఆన్ ది తెలుగు స్క్రీన్ యూ విల్ వాచ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఎక్స్పెరిమెంటల్ జానర్, బట్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఫన్ వాచింగ్ ఇట్. మేము ఎంజాయ్ చేస్తాం, ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్లీజ్ డూ వాచ్ ది ఫిల్మ్ ఇన్ థియేటర్, నో పైరసీ, ఎందుకంటే చాలా కష్టపడి సినిమా చేశాను. సో ప్లీజ్ డూ ఎంకరేజెస్, బ్లెసెస్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. రేడియోలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినట్టు సినిమాలో కూడా డెఫినెట్లీ ఐ హోప్ ఐ విల్ ఎంటర్టైన్ యూ. అండ్ వెరీ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ దివాళీ. బాగా ఎంజాయ్ చేయండి. ఫెస్టివల్స్ అనేది ఓ ఏజ్ అయిపోయింది ఫెస్టివల్ ఎందుకని కాకుండా, ఏ ఏజ్ అయినా ఫెస్టివల్స్ అనేది ఖచ్చితంగా దానికి ఒక రీజన్ సెలబ్రేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సెలబ్రేట్ చేసినోడే సెలబ్రిటీ. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. Most of the points, Vikram, Karthik and Bharat have told you. Most importantly, I hope we have entertained you, and I promise, I know this, you will be entertained more when you'll watch the movie. And I would like to request you, because you are the right person I can request to, is stop piracy and watch the movie in theatres. సో మమ్మల్ని ఎంతసేపు ఒక ఈ ప్రోగ్రాంలో చూసిన చాలా థ్యాంక్స్ అండి. సో భరించినందుకు. మేము రేస్ సినిమా ద్వారా ఇంకా బెటర్ ఎంటర్టైన్మెంట్,
ఒక 2 hour 10 minute ఫిల్మ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్, కలర్ఫుల్ సినిమా తీసాం. ఒక దీపావళి ఫైర్ క్రాకర్ పైకి వెళ్ళి ఎంత బాగా కలర్ఫుల్గా పేలుతుందో ఈ సినిమా కూడా అంత కలర్ఫుల్గా అన్నీ ఉన్నాయి. సో అవి చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో ఇండియా గ్లిస్ చూస్తున్న వాళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Bye bye. Happy Diwali.